హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు నార్త్ కొరియాలోని కొన్ని పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీడేంట్రా నార్త్ కొరియాలో పాజిటివ్ థింగ్స్ అని అంటున్నాడు అనుకున్నారా? ఎంత చెడ్డోడైనా ఎక్కడో కొంచెం మానవత్వం ఉంటుంది కదా, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. క్రైమ్ రేట్. నార్త్ కొరియాలో క్రైమ్ రేట్ టోటలీ జీరో ఉంటుంది. ఎందుకంటే కింబై చేసే టార్చర్కి, పెట్టే శిక్షలకి క్రైమ్ చేయాలనే థాట్ కూడా రాదు. కాబట్టి ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక నార్త్ కొరియాలో మర్డర్ చేసేదానికంటే కింబైకి అగెనిస్ట్గా మాట్లాడడమే చాలా పెద్ద క్రైమ్. అండ్ నెక్స్ట్, పొల్యూషన్. అట్ ప్రెజెంట్ వరల్డ్ వైడ్ అంతా పొల్యూషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. కానీ నార్త్ కొరియాలో ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. ఎందుకంటే కింబై దెబ్బకి పాపం పొల్యూషన్కి కూడా భయమైంది. యాక్చువల్గా నార్త్ కొరియాలో గవర్నమెంట్ అఫీషియల్స్కి తప్ప కార్స్ ఎవరికి ఉండవు. మహా అంటే ఒక సైకిల్ ఉంటుంది. ఇంకా రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటే పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇకపోతే లిటరసీ రేట్. నార్త్ కొరియాలో లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 100% ఉంటుంది. 15 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. ఎందుకంటే అక్కడ 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రాయడం, చదవడం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 12 ఇయర్స్కి పైగా ఖచ్చితంగా చదవాల్సిందే అని కింబై రూల్. కాబట్టి చదవకపోతే వాళ్ళు బలి. ఇక 1998లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొరియాలో ఓన్లీ టీచర్స్ మాత్రమే 2,50,000 వరకు ఉంటారంట. అక్కడ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ. అందుకే ప్రతి ఒక్కరికి 12 ఇయర్స్ వరకు చదవాల్సిందిగా అక్కడ కింబై రూల్ పెట్టారు. అక్కడ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ టోటలీ ఫ్రీ, గవర్నమెంటే ఇస్తుంది. అండ్ అలాగే ఆడవారి చదువు విషయంలో కూడా నార్త్ కొరియా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ వీళ్ళ స్కూల్స్లో 80% అంతా ఫీమేల్ టీచర్సే ఉంటారు. కాలేజెస్లో 15% ఫీమేల్ టీచర్స్ ఉంటారు. వీళ్ళు చెప్పేది అంతా ఫేక్ హిస్టరీనే అయినప్పటికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మంచిదే కదా. నెక్స్ట్, కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో అంతా వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి ఇండియన్ కల్చర్ మర్చిపోయారు. ఫ్యాషన్ అండ్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. కానీ నార్త్ కొరియాలో పీపుల్ వాళ్ళ కల్చర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ దట్ టు కింబై అక్కడ జీన్స్ని కూడా బ్యాన్ చేశారు. సో దట్స్ వై వాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతుంటారు. నెక్స్ట్, ఫ్రీ హౌసెస్. నార్త్ కొరియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి అక్కడి గవర్నమెంట్ ఫ్రీ హౌసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్రీ మెడికల్ కేర్ కూడా. ఇవన్నీ వింటున్నప్పుడు కింబైలో కూడా ఒక మంచోడు అనేవాడు ఉన్నాడు. ఏమంటే ఎక్కువ బయటికి రాడనిపిస్తుంది కదా. నెక్స్ట్, ల్యాండ్ స్క్రాప్స్. నార్త్ కొరియాలోని చాలా ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంటాయి. అండ్ దట్టు అక్కడ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. టోటలీ పీస్ఫుల్గా ఆ నేచర్ని అయితే చాలా హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఇకపోతే మిలిటరీ. వీళ్ళ మిలిటరీ వరల్డ్లోనే 4th ప్లేస్లో ఉంది. వీళ్ళ మిలిటరీ చాలా పెద్దది. అక్కడ 17 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ మిలిటరీకి సేవ చేయాల్సిందే. కాబట్టి వీళ్ళ మిలిటరీ చాలా పెద్దది. ఈవెన్ రష్యా కన్నా పెద్దది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.